సర్వం గురు స్వరూపం అండి. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు బొట్టు గురించి చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే ఇప్పుడు హిందువులు బొట్టు లేకుండా ఉన్నారంటే నిజంగా అండి అది వాళ్ళ దౌర్భాగ్యం అని చెప్పాలి. పుట్టిన 11వ రోజు నుంచి చనిపోయిన 11వ రోజు దాకా బొట్టు మన జీవితంలో నిజంగా ఒక భాగం. మరి అలాంటి భాగమైన బొట్టుని చివరికి నుదురు ఖాళీగా తిరుగుతున్న వాళ్ళు బోలెడు మంది. పాశ్చాత్య పోకడలలో యువత ఎలా ఉందంటే ఫ్యాషన్ అనే పేరు పెట్టుకొని దరిద్రాన్ని ఆహ్వానిస్తోంది. దరిద్రానికి బొట్టు పెట్టి ఆహ్వానిస్తోంది వీళ్ళు బొట్టు లేకుండా. ఎందుకు అలా అనాల్సి వచ్చింది? దానికి అంత ఇంపార్టెన్స్ ఉందా? ఎస్, నిజంగా అండి, దానికి నిజంగా అంత ఇంపార్టెన్స్ ఉంది. మన చేతి వేళ్లలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క తత్వం ఉంది, తెలుసు కదండి. పంచభూతాలతో తయారైన శరీరం పంచతత్వాలు మన చేతుల్లోనే ఉంటాయండి, మన వేళ్లలోనే ఉంటాయి. ఓకే, సో అగ్ని, వాయువు, ఆకాశము, భూమి అంటే పృథ్వీ, జలం. ఓకేనండి. ఇప్పుడు ఈ తత్వాలకు అనుగుణంగా ఆ రంగులకు సంబంధించింది అలా పెట్టుకుంటూ ఉండాలి. అవి పెట్టుకోవడానికి కూడా ఎటు నుంచి ఎటు తిప్పాలి అనే దానికి కూడా ఒక పద్ధతి ఉంది. ఈ బొట్టు ఏ వేలుతో పెట్టుకుంటే మనకి ఏ విధమైన ఫలితం ఉంటుంది అనేది కూడా చూసుకోవాలి. ఓకే, మనం ఎదుటి వాళ్ళకి బొట్టు పెట్టేటప్పుడు చూపుడు వేలుతో పెట్టాలి. ఇలా తీసుకొని ఇలా పెట్టాలి. ఓకే, ఎదుటి వాళ్ళకి ఎవరైనా ఇంటికి వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి పెట్టినా లేకపోతే కొంతమంది మనకి బొట్టు పెడతారు, తిరిగి మనం వాళ్ళకి పెడుతూ ఉంటాం. అలా పెట్టినప్పుడైనా మనము చూపుడు వేలుతో పెట్టాలి. ఈ వేలు, ఈ మధ్య వేలు ఉంగరపు వేలుతో పొరపాటును కూడా పెట్టకూడదు. ఎందుకంటే ఈ వేళ్లతో పెడితే వాళ్ళ కర్మలు మీకు సంప్రాప్తం అవుతాయి. అర్థమవుతుందా? మనము మన సొంతంగా మన కోసం మనం బొట్టు పెట్టుకోవాలి అంటే మధ్య వేలుతో ఇలా తీసుకొని ఇలా పెట్టుకోవాలి. మధ్య వేలుతో బొట్టు పెట్టుకోవచ్చు మనం. అలా పెట్టుకుంటే ఏంటంటే మనకి సంపద, ఆయుష్ సంప్రాప్తిస్తాయి. అంతేకాకుండా ఇప్పుడు మనం దేవతా ప్రతిమలకి వాటికి బొట్టు పెడుతూ ఉంటాం కదండి. అలా పెట్టేటప్పుడు మనము ఉంగరపు వేలుతో గంధం లాంటివి పెట్టాలి. ఉంగరపు వేలుతో పెట్టాలి. మీ దేవతా ప్రతిమలకి పొరపాటును కూడా మీరు మధ్య వేలుతో పెట్టొద్దు. ఓకే, వచ్చిన వాళ్ళకి చూపుడు వేలుతో, దేవతలకి వాళ్ళకి ఉంగరపు వేలుతో, మీకు మీరు పెట్టుకునేటప్పుడు మధ్య వేలుతో పెట్టుకోండి బొట్టు. ఓకే, ఇవి మీకు కలిసి వస్తాయి. దీన్ని బట్టి ఏమర్థమైంది? ఎలా పెట్టుకున్నా మొత్తానికి బొట్టు అయితే పెట్టుకోవాలి. ఓకే, కనిపించకుండా చిన్న చుక్క, చిన్న గీత, అసలు అంత చిన్నవి మీరు పెట్టుకున్నా ఒకటే, పెట్టుకోకపోయినా ఒకటే. చాలామంది ఇప్పుడు పేరెంట్సే పెట్టుకోరు, ఇంకా పిల్లలకి ఏం అలవాటు అవుతుంది చెప్పండి. ఫస్ట్ మార్పు పేరెంట్స్లో రావాలి. పేరెంట్స్ పెట్టుకుంటే వాళ్ళని చూసి పిల్లలు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. అర్థమైనా? పేరెంట్సే వాళ్ళ జుట్టు ఎరబోయడం, బొట్టు లేకుండా పంపించడం అలవాటు చేస్తున్నారు, ఫ్యాషన్. బొట్టు ఎప్పుడు పెడతారు? వాళ్ళు ఏ గుళ్ళకి వెళ్ళినప్పుడు, లేకపోతే షోలకు వెళ్ళినప్పుడు, పెళ్ళి పేరెంటాలకి అటెండ్ అయినప్పుడు, అప్పుడు వాళ్ళు ఎదుటి వాళ్ళు పెడితే అంటే నాకు ఇంత పెట్టండి, చిన్నది పెట్టండి. అది పెట్టకపోతే ఇప్పుడు ఏమైంది? దానివల్ల ఇంత దానివల్ల మంచి అయితే ఏం ఉండదు కదా. అంటే చందంగా పెట్టుకుంటావా అంటే పెట్టుకోవచ్చు. దానికి అది పూర్ణత్వానికి చిహ్నం. చందనం అనేది పూర్ణత్వానికి చిహ్నం. సరే, విభూది పెట్టుకుందామా? విభూది పెట్టుకుంటే అది, విభూది అనేది ఐశ్వర్యానికి ప్రతీక. ఎప్పటికైనా మన శరీరం అలాంటి విభూది అవ్వాల్సిందే, అంటే భస్మం అవ్వాల్సిందే కదా. ఓకే, అది కాకుండా నామం పెట్టుకుందాం అనుకుంటామా? ఎస్, అదైనా పెట్టుకోవచ్చు. అది దానికి అర్థం ఏంటంటే ఉన్నత స్థితికి ఎదుగుతున్నాము అని సూచించడానికి మనం ఈ నామం పెట్టుకుంటాం. ఓకే, సరే, అలా కాదు, కుంకం పెట్టుకుందామా? కుంకం సౌభాగ్యానికి చిహ్నం. ఇవి చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు మన ఇళ్ళల్లో. అయితే సింధూరం ఇస్తారు కొంతమంది. సింధూరం హనుమంతుడి ఆశీర్వాదం లభిస్తుంది, పెట్టుకోండి అంటారు.
కొన్ని వచ్చేటప్పటికి ఇటు జరిపి పెట్టుకోవాలి బొట్టు. కొన్ని వచ్చేటప్పటికి లెఫ్ట్ టు రైట్ ఇలా తిప్పుకుంటూ పెట్టుకోవాలి. కొన్ని వచ్చేటప్పటికి ఊరికే అలా ఇలా అద్దినట్టు పెట్టుకోవాలి. కొన్ని పైకి కిందకి ఇలా అంటూ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకునే పద్ధతుల్లో కూడా ఉన్నాయండి. ఊరికే పెట్టుకున్నామంటే పెట్టుకోవడం కాదు. మనకి ఒక్కొక్క వారానికి ఒక్కొక్క కలర్ చెప్తూ ఉంటారు కదా! ఆ కలర్‌కి అనుగుణంగా కూడా మనము బొట్టుని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అట్లా కనుబొమ్మల మధ్యలో కుంకం పెట్టుకుంటే శరీరంలో ఉన్న 72,000 నాడులకి ఇది నిలయమండి. ఈ స్థానం అనేది శరీరంలో ఉన్న 72,000 నాడుల్ని కలిపే స్థానం అది. 72,000 నాడులు యాక్టివేట్ అయ్యి నీకు నీ శరీరానికి మంచి చేకూరుస్తాయి. ఇది మనలో భక్తి భావనను కలిగిస్తుంది. కీడు చేయాలనుకున్న వాళ్ళు కూడా కీడు చేయాలి అనే తలంపుని తగ్గింపజేస్తుందనేది ఈ బొట్టు అనేది నిజం. నేను చెప్పాలనుకుంది ఏంటంటే పిల్లలకి బొట్టు పెట్టుకునే అలవాటుని చేయండి. ఓకే. చిన్న నలకలు కాదండి. దయచేసి ఇది నా విజ్ఞప్తి అనుకోండి. ఏమన్నా అనుకోండి. మీరు హైందవ సంస్కృతిని కాపాడాలనుకున్న వాళ్ళే గనక అయితే బొట్టు కనపడేలా పెట్టుకోమని చెప్పండి. ఓకే. అది సింధూరమా, విభూదా, ఓకే, ఏదైనా కావచ్చు. మరి మన కనుబొమ్మలు 2 కలిసే చోట మరీ కిందకి అవ్వకూడదు, పైకి అవ్వకూడదు. మధ్యలో అవ్వాలి. ఓకేనా? మీరు ఎలా అన్నా పెట్టుకోండి. ముందు బొట్టు పెట్టుకోండి. ఓకే అండి. సరే. వీటి గురించి డీటెయిల్డ్‌గా ఇంకొకసారి ఎవరన్నా అడిగినప్పుడు మాట్లాడుకుందాం. ఓకే అండి. సర్వం గురు